ప్రస్తుతం అయితే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ఈ వార్నింగ్, గతంలో ఆయన హోమ్ మినిస్ట్రీకి సంబంధించి మాట్లాడినప్పుడు అప్పుడు కూడా కొంత నెగిటివిటీ ప్రచారం చేశారు. ఆయన ఉద్దేశం అది కాకపోయినా, దో హోమ్ మినిస్టర్ వెల్కమ్ ద స్టేట్మెంట్ గివెన్ బై ది పవన్ కళ్యాణ్, కానీ దాన్ని కూడా ఒక ఆపర్చునిటీగా తీసుకున్నారు. ఇప్పుడు ఈరోజు కూడా ఆయన సున్నితంగా చెప్తూనే కలెక్టర్, ఎస్పీలని, పర్టికులర్గా ఆయన కాన్స్టిట్యుయెన్సీని టార్గెట్ చేసి మళ్ళీ వైసీపీకి సంబంధించిన కొంతమంది ఈ సోషల్ మీడియాని వేదికగా చేసుకొని లేనిపోని ప్రచారాలు, చిన్న చిన్న విషయాలను కూడా వైరల్ చేయటం, వీటిని ప్రస్తావించడం జరిగింది. ఎట్ ది సేమ్ టైం ఆయన ఈ మధ్యకాలంలో ఎప్పుడు మాట్లాడినటువంటి ఒక టోన్లో కూడా చెప్పడం జరిగింది. ఇది ఒక ఇండైరెక్ట్గా ఒక వార్నింగ్ లాగా చెప్తున్నారు ఆయన. సో ఇది అంతకుముందు ఆయన ఇన్వాల్వ్మెంట్ లాగా అలా పరిగణిస్తారా, లేదంటే నాకు అంతకన్నా ఎక్కువ కనపడింది దాంట్లో. ఒకటి, ఇప్పుడు వరకు వెంకటేశ్వర గారు చెప్పింది ఏంటంటే పెట్టుబడుల అంశం, ఇవన్నిటికీ అన్నీ కూడా ఆయన ఉదహరించారు. ముందు ప్రశాంతంగా శాంతియుతంగా ఉంటే ఆ రాష్ట్రాలకు కానీ ఆ ప్రాంతాలకు కానీ పెట్టుబడులు వస్తాయని చెప్పేసి, ఇది వీటన్నిటిని అడ్రస్ చేసేదట్టు ఉంది. ఇంకా మాట్లాడితే కూటమి యొక్క ఐక్యత చాలా ఇంపార్టెంట్ అనేది కూడా ఇక్కడ కనపడుతోంది. అవతలి శక్తులు కూటమి యొక్క ఐక్యతని దెబ్బతీయడానికి ఎటువంటి ప్రచారాలు చేసినా ఎక్కడా కూడా ఇన్ఫ్లుయెన్స్ కావద్దు అని అంటూనే, చేసిన వాళ్ళు మాత్రం ఇటువంటి వాళ్ళకి కఠినమైనటువంటి చర్యలు తీసుకోబోతున్నాము అని చెప్పేసి వాళ్ళకి వార్నింగ్ ఇస్తూనే కూటమిలో ఉన్నటువంటి మీలాంటి నాయకులకి, కార్యకర్తలకు కూడా ఒక భరోసా ఇచ్చినట్లుగా కూడా అర్థం చేసుకోవచ్చా? సురేష్ గారు, తమరికి ప్యానెల్లో ఉన్నటువంటి సీనియర్ అనలిస్ట్ లక్ష్మణ్ గారికి, అలాగే అడ్వకేట్ గారికి, వైకాపా మిత్రులకు, సిటీ 24x7 వీక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను లక్ష్మణ్ గారి ఇంట్రో చూశాను, అదేవిధంగా అడ్వకేట్ గారిది నేను టెక్నికల్ ప్రాబ్లం వచ్చినా కూడా వ్యూ చేశాను. వాస్తవంగా కొన్ని అంశాలు మాట్లాడుకోవాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా లడ్డు ఇష్యూ తెర మీదకి వచ్చింది. మాకేం ఎలక్షన్స్ లేవు ఆ రోజు లడ్డు ఇష్యూ చెప్పడానికి. చంద్రబాబు నాయుడు గారు ఒక మీటింగ్లో ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా వచ్చినటువంటి అంశం. ఆయన కూడా ఆ రోజు భావోద్వేగంగా చెప్పారు. అదేదో వాస్తవం ఏంటంటే ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఇటువంటి అంశాలు తెర మీదకి తీసుకొస్తా ఉంటారు. ఇక్కడ ఏమి ఎలక్షన్స్ లేవు. తిరుమల తిరుపతి దేవస్థానం అనేది చాలా పవిత్రమైందండి. ఆంధ్రప్రదేశ్ యొక్క గౌరవ ప్రతీక, హిందువుల యొక్క అది యొక్క ఆ భావోద్వేగ అంశం, ఆ పవిత్రతకు సంబంధించినటువంటి అంశం, ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే మనసులో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి తప్పు చేసిన వాడు కూడా చేతులు జోడించి అయ్యా నా పాపాన్ని తీసేయి అని చెప్పి హుండీలో కొంత అమౌంట్ ఎందుకు వేస్తారు? అయ్యా నేను తప్పు చేశాను, నా తప్పును క్షమించని చెప్పి 7 ఊళ్ళు తిరిగి జోలెత్తుకొని ఆ జోలి డబ్బులు వేస్తారండి. ఇది సాంప్రదాయబద్ధంగా వచ్చేది. ఎందుకంటే ఇక్కడ కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా స్వామివారిని దర్శించుకుంటారు. అటువంటి విషయంలో గత 5 సంవత్సరాల్లో వైకాపా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తిరుమలలో ఏం జరుగుతుందో మనం చూసాం. ఒకానొక సందర్భంలో ఆ రోజు ఉన్నటువంటి టీటీడీ చైర్మన్ గారు సుబ్బారెడ్డి గారు, ఏమయ్యా పెంచితే ఏమైంది, ఇంకొక 100 పెంచండి, ఇంకొక 300 పెంచండి అన్నప్పుడు మనోభావాలు ఏ విధంగా ఉంటాయండి భక్తులకు సంబంధించి? అక్కడ ఒక ప్రాంతం, ఒక వ్యక్తికి లేదా ఒక కులానికి, ఒక మతానికి సంబంధించినటువంటి విషయం కాదు. నేను ఎందుకు అంటున్నానంటే చాలా భావోద్వేగమైనటువంటి, సున్నితమైనటువంటి అంశం అండి అది. అటువంటి వాటిని కూడా మీరు అంత పవిత్రమైనటువంటి స్థలాన్ని, అంత పవిత్రమైనటువంటి ఆలయ ప్రతిష్టను దెబ్బతీశారండి ఆ రోజు. దాని తర్వాత ప్రసాదాలు బాగోలేదని చెప్పి చాలా మంది గగ్గోలు పెట్టారు. అఫ్ కోర్స్ నేను కూడా ఆ రోజు తిరుమల తిరుపతి వెళ్ళినప్పుడు ప్రసాదం తీసుకొచ్చి ఇంట్లో పెడితే 2వ రోజు ఆ ప్రసాదం బూజు వచ్చింది. నేను కూడా ఆ సమస్య ఎదురా. ఎందుకంటే తిరుమల తిరుపతి నేను కూడా వెళ్తూ ఉంటానండి. మా యొక్క పూర్వీకులు కూడా అక్కడ పద్మకమలాలు ఇచ్చారు, 108 పద్మకమలాలు ఇచ్చారు. కాబట్టి ఈ అంశాలు ఎలా ఉంటాయి అంటే పవిత్రతకు సంబంధించినటువంటి అంశం. అందుకనే చంద్రబాబు గారు భావోద్వేగ సన్నివేశంలో చెప్పారు. కానీ దాన్ని పదే పదే ప్రెస్ మీట్లు పెట్టి రాజకీయం చేశారండి. వాస్తవంగా వాళ్ళు ఏమి చేయకుండా ఉంటే, వైసీపీ వాళ్ళు ఆ రోజు ఉన్నటువంటి గవర్నమెంట్ చేయకుండా ఉంటే, ఇది కోర్టులో తెలుసుకుందాము, ఇది గౌరవానికి సంబంధించినటువంటి అంశం అని వాళ్ళు అన్నట్టయితే ఖచ్చితంగా ప్రజలు కూడా అరే వాళ్ళు మంచి అన్నారు అని చెప్పి ఆలోచించేవాళ్ళు. కానీ ఆ విధంగా జరగల. తిరుమల తిరుపతి దేవస్థానం కేవలం అక్కడ ఉన్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టేసి తిరుమల తిరుపతి యొక్క ఆ పవిత్రతను దెబ్బతీసే మాట వాస్తవం కాదంటారా?
నిన్నగాక మొన్న కూడా అండి కొంతమంది ఖాళీ మద్యం సీసాలు పంపించి తిరుపతి నుంచి తిరుమల పంపిస్తారా? అంటే దీన్ని అక్కడ ఉన్నటువంటి పోలీసుల మీద, అక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ వర్గాల మీద, టీటీడీలో ఉన్నటువంటి చైర్మన్ మీద నెట్టేస్తారా? ఏంటండి ఇది? ఏమండి, రాజకీయాలు చేయడానికి ఒక హద్దు ఉండాలండి సురేష్ గారు. ఏ అంశాన్ని పడితే ఆ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తే అది ప్రజలు యాక్సెప్ట్ చేయరండి. ఇది సున్నితమైనటువంటి అంశం అండి. ఒక కుటుంబంలో ఏమైనా ఇష్యూలు జరిగినప్పుడు రోడ్డు మీద కూర్చొని మాట్లాడుకుంటారా? ఎక్కడ మాట్లాడతారండి? ఒక పెద్ద మనిషిని పిలుచుకొని మాట్లాడతారు. ఇక్కడ కూడా ఏంటి, ఏమైనా విషయాలు జరిగినప్పుడు కోర్టుకు తెలియజేయండి. మన అడ్వకేట్ గారు ఇందాక చెప్పారు, చాలా సున్నితమైనటువంటి విషయం. ఆయన కూడా భావోద్వేగ అంశాలతో చెప్పారు. లక్ష్మణ్ గారు చెప్పుకుంటూ వచ్చారు. కాబట్టి ఇటువంటి అంశాలు రాజకీయాలకు అతీతంగా మాట్లాడుకోవాలండి. తిరుమల తిరుపతి యొక్క పవిత్రతను మన అందరం కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈ డిబేట్ లో ఉన్నటువంటి మిత్రులు కావచ్చు, సీనియర్ అడ్వకేట్ గారు కావచ్చు, అదేవిధంగా లక్ష్మణ్ గారు కావచ్చు, తమర కావచ్చు, మీడియా వాళ్ళందరూ కూడా. ఎందుకంటే అది ఒక గొప్ప మనకు దేవుడు ఇచ్చినటువంటి వరం, వాస్తవంగా తిరుమల తిరుపతి ఆంధ్రప్రదేశ్లో ఉండటం. కాబట్టి ఈ అంశాలని దయచేసి రాజకీయాలు చేయొద్దు. నేను రెండో అంశం కూడా చెబుతాను, పరకామణి చోరీ. ఏమండి, ఆ రోజు ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఏదో చిన్న సున్నితమైనటువంటి అంశాన్ని తీసుకొచ్చేసి, అవును దొంగతనం చేస్తే ఏందంట, ఇచ్చాడు 15 కోట్ల ఆస్తి ఇచ్చాడు ఏంటంట అని ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారంటే ఏమని అనాలండి? ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వ్యక్తి సున్నితంగా ఆ అంశాన్ని తీసేశారంటే మరి నేను కొన్ని అంశాలు మాట్లాడటానికి కూడా నాకు ఇష్టం లేదు. ఎందుకంటే అవగాహన లేనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి గారు అనిపిస్తుంది, ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఈ రోజు పరిస్థితులు ఒకసారి కంపేర్ చేసుకోండి. భూమన కరుణాకర్ రెడ్డి చాలా సందర్భాల్లో బయటకు వచ్చేసి ఆయన కూడా తిరుమల తిరుపతిలో నేను నియమించిన వాళ్ళు 2000 పైచీలకు ఉన్నారు, అక్కడ చీము చిటుక్కన్నా కానీ నాకు తెలిసిద్ది అంటే, ఒక రోజు ఏమో గోశాల మీద పడతాడు, ఇంకో రోజు తిరుమల తిరుపతిలో ఉన్నటువంటి ఆ యొక్క టీటీడీలో జరుగుతున్నటువంటి ఉద్యోగస్తుల మీద కొన్ని రోజులు పడతాడు. ఏంటండి ఇది? ఏ విధంగా ఎట్టుపోతున్నారు? రాజకీయాలు చేయడానికి ఒక హద్దు ఉండాలండి. రాజకీయాలు చేయడానికి ఏదైనా ఉంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోండి, రాజకీయాలు మాట్లాడుకోండి. కాబట్టి తిరుమల తిరుపతి అంశం గౌరవ హైకోర్టు దగ్గరికి వెళ్ళింది. గౌరవ హైకోర్టు కూడా ఒక విధంగా ఏసీబీ వాళ్ళని కావచ్చు, సిఐడి వాళ్ళని కావచ్చు, మీరు గతంలో ఉన్నటువంటి ఏదైతే గౌరవ సుప్రీంకోర్టు యొక్క ఆదేశాలను పరిశీలించి ఈ కేసును ముందుకు తీసుకెళ్లమన్నారు. ఈ కేసులో ఛార్జ్ షీట్ వేసేదాకా మేమే దీన్ని మానిటరింగ్ చేస్తామంటాం. కూడా ఒక విధంగా చెప్పాలంటే గౌరవ హైకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా మంచి నిర్ణయం. దీనితో పాటు పదే గౌరవ హైకోర్టు కొన్ని అంశాలు చెప్పింది. ఇందాక పెద్దలు కూడా మాట్లాడుకుంటా వచ్చారు. లోక్ అదాలత్లో జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని రివ్యూ చేసేటువంటి అధికారం హైకోర్టుకు ఉంది. అదేవిధంగా లోక్ అదాలత్లో ఉన్నటువంటి అంశాలు ఆ రోజు ఏ విధంగా చేశారనేది కూడా రివ్యూ చేశారు. వాళ్ళు రివ్యూ చేసిన తర్వాతే గత ఏదైతే పరకామణి చోరీ కేసులో ఆ రోజు ఉన్నటువంటి పోలీసులకు, కొంతమంది అధికారులకు, ఈ ఏదైతే రవికుమార్ అనేటువంటి అతనికి కూడా వాళ్ళతో కుమ్మక్కయ్యారనేది గౌరవ హైకోర్టు ఈ రోజు చెప్పిందంటే ఏమర్థం చేసుకోవాలండి? అంటే ఇటువంటి అంశాలు ఏ విధంగా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారండి? కాబట్టి నేను అనేది ఏంటంటే దయచేసి రాజకీయాలు మాట్లాడదు. తిరుమల తిరుపతి యొక్క పవిత్రతను ఎవరూ దెబ్బతీయొద్దు. గౌరవ హైకోర్టు ఏదైతే ఆ యొక్క ఉదంతం చేసిందో, వాళ్ళు ఏదైతే ఇలా కొన్ని అంశాలు మాట్లాడారో ఖచ్చితంగా దానికి కట్టుబడి ఏ రాజకీయ పార్టీ వాళ్ళైనా సరే మాట్లాడాలి. ఇక ఈ అంశాలతో పాటు గతంలో మనం చూసాం, మరి రాముడు తలకాయ తీసేసినా కానీ, ఆంజనేయ స్వామి విగ్రహాలు విరగొట్టినా కానీ, ఆ రోజున్నటువంటి మరి కొంతమంది వ్యక్తులు, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో పనిచేసినటువంటి మంత్రులు ఏముందంట, రాముడు తల పోతే ఇంకో తల పెడతాం, అవును ఆంజనేయ స్వామి రెక్కెర కొడితే ఇంకో రెక్క పెడతాం అంటే అయ్యాన మాటలు. ఏమండి, దీన్ని ప్రజలు యాక్సెప్ట్ చేయలేదండి. కాబట్టి ఇవన్నీ చాలా సున్నితమైనటువంటి అంశాలు. నేను ఇక రెండో పార్ట్లోకి వస్తా. నిన్న ఏదైతే మరి డిప్యూటీ సీఎం గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు, దానితో పాటు ఆయన మాట్లాడుతూ కూడా ఏమన్నారంటే, ఇప్పుడు పిఠాపురంలో జరుగుతున్నటువంటి అంశం ఇందాక పెద్దలు కూడా చెప్పుకుంటా వచ్చారు. తాటాకు చప్పుడు చేసినా కానీ, కొబ్బరాకు పడినా కానీ దాన్ని పెద్ద ఇష్యూ చేసేసి వైరల్ చేస్తూ ఉన్నారు. ఇవి మంచి పద్ధతి కాదు. ఇక్కడ భావోద్వేగాలు రెచ్చగొట్టే విధంగా చేస్తూ ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు అంటూనే ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. పులివెందుల్లో మరి ఆ రోజు బాబాయిని బట్టలు పొడుతూ నరికినప్పుడు అది ఆ ఇష్యూని చెప్పడానికి కూడా కొన్ని ఛానల్స్ వారు ముందుకు రాలేదు. ఆ రోజు ప్రభుత్వం సీరియస్ గా తీసుకోలేదు అనేటువంటి అంశం కూడా చెప్పుకుంటూ వచ్చారు. దీంతో ప్రధానంగా ఏంటంటే ఆయన ఇంకో మాట కూడా అన్నారు, నేను ఇక్కడ పోటీ చేయటం నా పూర్వజన్మ సుకృతం. పిఠాపురం అనేటువంటి ఇక్కడ దేశంలోనే అత్యంత కీలకమైనటువంటి శక్తిపీఠం ఉంది. శ్రీపాద శ్రీ వల్లభుడు వెలిసినటువంటి నేల ఇది.
నేను పూర్వజన్మ సుకృతం అని మాట్లాడుతూ, నన్ను బలోపేతం చేస్తే ఈ ప్రాంతానికి నేను ఇంకా మంచిగా పనిచేస్తాను. అదేవిధంగా ఇక్కడ ప్రజల కోసం నేను రాజకీయాలకు అతీతంగా పనిచేస్తానని చెప్పి మాట్లాడటం, ఇవన్నీ కూడా ఎలా ఉందంటే ఒక రాజకీయ నాయకుల లాగా ఆయన మాట్లాడలేదండి. ఈ ప్రాంతాన్ని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు నేను జవాబుదారీతనంగా ఉన్నాను అంటూనే నన్ననండి, నా పార్టీ ననండి ఒప్పుకుంటా. కానీ ప్రాంతాల మధ్య, మతాల మధ్య ఈ విద్వేషం సృష్టించే మాత్రం ఏరి వేస్తాను అని అన్నారు. వాస్తవం ఇవన్నీ జరుగుతుంది. గతంలో ఏంటంటే బూతులు మాట్లాడేవారు. ఈ రోజు ఆ బూతులు వినపడుతున్నాయి ఎక్కడన్నా? నేను ఎందుకంటానంటే అండి, ప్రజలన్నీ గమనిస్తూ ఉంటారండి. ప్రజలు మహామేధావులు. మనం అనుకుంటా ఉంటాం ఏముందులే వాళ్ళు కళ్ళు మూసుకొని ఉంటారేమో అని. కానీ వాళ్ళు ఎలక్షన్ అప్పుడు ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెబుతారండి. ఇవన్నీ అంశాలు. కూటమి ప్రభుత్వం ఏంటంటే ప్రజల చేత, ప్రజల కొరకు ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం కాబట్టి. సాహిబ్ గారు ఒక్క నిమిషం, అది కరెక్టే, బూతులు పెద్దగా ఏమి వినపట్టలేదు, కానీ మళ్ళీ నెమ్మదిగా కొన్ని వాయిస్లు లేస్తున్నాయి, మీ దృష్టికి వచ్చే ఉంటుంది. రోజా గారు మరి పొరపాటున ఎవరన్నా 4 టంగ్ స్లిప్ అయితే వెంటనే కరెక్ట్ చేసుకుంటారు. కరెక్షన్ కూడా చేసుకోలేదు కాబట్టి వాంటెడ్గానే మాట్లాడింది. ముఖ్యమంత్రిని పట్టుకొని చంద్రబాబు నాయుడు గాడు సారీ సార్, నేను ఆ మాట నా నుండి రావాల్సి వస్తుంది అని రోజా అంది. ఎప్పుడు? నిన్నగాక మొన్న. ఎలా పడితే అలా వాళ్ళు మాట్లాడటమేం తగ్గించలా. నాకు పవన్ కళ్యాణ్ గారి మాటల్లో కూడా అర్థం అదే వినపడింది. ఊరుకుంటుంటే నెత్తినెక్కి డ్యాన్స్ చేస్తున్నారు ఏంటి, ఇక కుదరదు, ఒక్కొక్కటి చమడాలు తీస్తానని చెప్పేసి ఇండైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు. మీరు ఒక పాయింట్ చెప్పారు, ఒక పొలిటీషియన్గా కాకుండా ఒక మెచ్యూర్డ్ పర్సన్లా కానీ. అలాగే వెంకటేశ్వరరావు గారు ఇందాకడ ఆయన నాయకుడైనా కానీ, ఆ పార్టీకి చెందిన నాయకుడైనా కానీ స్టేట్స్మెన్ అన్నారు. ఎస్, ఒక 4 రోజుల క్రితం జాతీయ పత్రికలో, ఇంగ్లీష్ డైలీలో స్టార్డమ్ టు స్టేట్స్మెన్షిప్, పవన్ కళ్యాణ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇంపాక్ట్ ఆన్ ఆంధ్రప్రదేశ్. సో అది ఎందుకని అంటే ఇయర్ ఎండింగ్ సందర్భంగా ఈ సంవత్సర కాలంలో లేదా గత 2 సంవత్సరాల కాలంలో ఏ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా ఎవరెవరు ఏ రకమైనటువంటి ఇంపాక్ట్ తీసుకొచ్చారనేది. మరోవైపు ద వీక్ అనే పత్రికకి ఫ్రంట్ పేజ్లో లోకేష్ గారు ఫుల్ ఇంటర్వ్యూ అక్కడ డిస్ప్లేలో ఉంది, ఎక్కడ షాప్స్లో. సో ఇది ఏ రకంగా అయితే పెట్టుబడులను ఆకర్షిస్తున్నారో దాన్ని బేస్ చేసుకొని దాంట్లో, అలాగే ఆయన మాట్లాడేటప్పుడు కూడా కావాలంటే క్రెడిట్ నువ్వు తీసుకో జగన్, కానీ ఏపీ ప్రజల యొక్క లేదా ఆంధ్రప్రదేశ్ యొక్క డెవలప్మెంట్ బాధ్యత నాది అని చెప్పేసి, దట్స్ కాల్డ్ స్టేట్స్మెన్షిప్. సో ఇది మనం ఏదో సర్టిఫికేట్లు ఇవ్వడం కాదు, ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇంగ్లీష్ పత్రికలు, జాతీయ పత్రికలు ఇస్తున్నటువంటిది. కాబట్టి సార్ మీరు కూడా అన్ని అంశాలు ప్రస్తావించారు. లక్ష్మణ్ గారు, యువర్ అబ్జర్వేషన్ సార్.